మొన్న మే 30వ తారీఖు నేను ఒక వీడియో చేశాను, చూశారు కదా అందరూ. ఆ రోజు ఆ వీడియో చేస్తే ఏట్రా అంత హడావుడి చేస్తున్నావు అని కొంతమంది అన్నారు, కామెంట్ చేశారు. ఆ డ్రైనేజీలు తీసేవాళ్ళని కూడా నేను అడిగాను, ఎప్పుడు తీస్తారండి, ఎందుకంటే ఇలా చేశారు, కొంచెం పక్క వేసుకోవచ్చు కదా అంటే 2 రోజుల్లో తీసేస్తామండి అన్నారు. ఈరోజు డేట్ వచ్చి జూన్ 7, అంటే మనం మే 30 నుండి ఈ రోజు వరకు చూసుకుంటే 9 రోజులు అయింది. ఈరోజు పరిస్థితి ఎలా ఉందో చూపించిన షాప్ ముందు చూడండి. చూసారా, ఇంకా తీయలేదు. క్లీన్ చేస్తుంటే ఎవరైనా హ్యాపీ ఫీల్ అవుతారు, కానీ మేము బాధపడాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది పరిస్థితి. చూసారా, ఆ కొంచెం దారి కూడా ఎందుకు వదిలేరంటే, ఆ రోజు నేను వీడియో చేస్తున్నానని చెప్పి తొందరగా ఒక పక్కకు లాగారు. వీళ్ళు డబ్బులు ఇచ్చి ఒక పక్కకు లాగించుకున్నారు. నేను కూడా క్లీన్ చేయించుకుందాను, కానీ ఇదంతా మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను చేయించలేదు. ఈ రోజుకి 9 రోజులు అయింది, ఇంకా పరిస్థితి చూడండి ఎలా ఉందో. మొత్తం ఊరంతా ఇలాగే ఉంది. ఇక్కడ నా ఒక్క షాప్ ముందే కాదు, ఊరు మొత్తం అంతా ఇలాగే ఉంది. ఈరోజు సండే కాబట్టి ఈరోజు అలాగే ఇంకా క్లీన్ చేయరు. రేపు చూడాలి, రేపు చేస్తారో లేదనేది రేపు చూడాలి. ఈ 9 రోజుల్లో ఇంచుమించుగా 3-4 సార్లు వర్షాలు పడ్డాయి. ఇది పూర్తిగా ఎండకు ముందే మళ్ళీ వర్షం పడింది. అదే రోజు సాయంత్రం పడింది వర్షం. తర్వాత రోజు మళ్ళీ ఎండ వచ్చింది, మళ్ళీ వాన వచ్చింది, మళ్ళీ ఎండ వచ్చింది, మళ్ళీ వాన వచ్చింది. ఇలా ఉంటే ఎప్పటికి ఎండుద్ది, వీళ్ళు ఎప్పటికి తీసుకెళ్తారు? చూసారు కదా, డ్రైనేజీలు తీసినప్పుడల్లా చూస్తుంటాం మేము, మాకు తెలియదా ఏం జరుగుద్దో. ఒక్కొక్కసారి 15 రోజులు కూడా ఉంచేసేవారు. చూసారు కదా, ఆ ప్లేస్లో బైక్ కూడా పట్టదు సరిగ్గా. ఎవరైనా ఒక కార్ అడ్డం పెట్టినా, ఒక బైక్ అడ్డం పెట్టినా మనిషి లోపలికి రావడం లేదు. ఇదంతా తొక్కుని ఎవడైనా వస్తాడు షాప్లోకి. ఈ రోజుకి కూడా పరిస్థితి ఎలా ఉందో చూడండి. 9 రోజులు అయింది ఈ రోజుకి. ఏం చెప్తాం ఇంకెళ్ళకి? ఇది పరిస్థితి షాప్ ముందు. ఇదంతా చూసి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.